నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీలు తక్షణమే పరిష్కరించాలి. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు. మానవతా విలువలతో కూడిన సంస్థను ప్రోత్సహిస్తూ ఆపదలో ఉన్న వారికి చేతనివ్వడమే మానవతా సంస్థ లక్ష్యం. వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. వచ్చిన ఆర్జీలు మళ్లీ రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ఆదేశించారు. మానవతా విలువలతో కూడిన సంస్థలు ప్రోత్సహిస్తూ ఆపదలో ఉన్న వారికి చేతనివ్వడమే మానవతా సంస్థ లక్ష్యమని వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా సంస్థ కర్లపాలెం నూతన యూనిట్ ఏర్పాటు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శరత్ బోస్ అధ్యక్షులు వహించగా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడారు. సమాజంలో నైతిక విలువలతో కూడిన సంస్థను ప్రోత్సహిద్దాం, సభ్యులుగా చేరండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తూనుగుండ్ల వెంకట సుబ్బారావు, రామ్మోహన్ రావు, లలితాబాబు, నాగమల్లేశ్వరరావు, బి సాంబయ్య, ఇనకొల్లు పోలీసరావు, ఎం పరమ, ఎన్ గోవర్ధన్ రెడ్డి, బాలాజీ రెడ్డి, ఏ నరసింహారావు, జి శ్రీనివాసరావు, శాంతారావు పాల్గొన్నారు. మానవతా సంస్థ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాల్యూస్ ఉన్న వ్యక్తులు సమాజంలో ఎవరితో ఏదన్నా మనకు వస్తే తీసుకుందామనే ఆలోచన కాకుండా పేదవాళ్ళకో కష్టంలో ఉండే వాళ్ళకో ఎంతో కొంత మన శక్తి కాడికి పొలమో ఇద్దాము అనే ఆలోచన ఉన్న వ్యక్తుల కలయిక మానవతా. దీంట్లో ఎవరిని బలవంతంగా ఇచ్చేయడము లేకపోతే మీరు విరాళాలు ఇవ్వమని అడగడము అట్లాంటివన్నీ వద్దని చెప్తాం. విరాళం అనేది వాళ్ళు ఇష్టపడిస్తే మనం తీసుకోవాలి తప్ప మనం పోయి వ్యక్తులను పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ విరాళాలు తీసుకోవడం అనేది మానవతంగా వద్దని చెప్తాం. మహర్షి ఆశ్రమ గోశాలలో పీఠాధిపతులు శ్రీ శివస్వామి పర్యటించారు. ఆశ్రమంలోని భక్తులకు ఆశీస్సులు అందించారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామివారిని పళ్ళు పూలతో సత్కరించి అనంతరం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, పద్మావతి, బుర్ల భాగ్యలక్ష్మి, శ్యామలదేవి, శ్రీహరి, నారాయణ, లక్ష్మి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు బాలనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్సంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ నిత్యరాయ చ నమః శివాయ యువతరాయ చ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః. బాపట్ల మండలం కొండుబొట్లపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన సెకండ్ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా అండర్ 14, అండర్ 17 విభాగంలో నిర్వహించిన టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఆటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, బాపట్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రామని శ్రీమన్నారాయణలు తిలకించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీమన్నారాయణ మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. క్రీడల్ని, క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయవచ్చని అన్నారు. కొండుబొట్లపాలెం గ్రామంలో కూడా సౌత్ ఇండియా నేషనల్ స్థాయి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. నేషనల్ స్థాయి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతి తెలంగాణ టీం కైవసం చేసుకోగా రెండవ బహుమతిని ఆంధ్రప్రదేశ్ టీం గెలుపొందారు. టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు సౌత్ ఇండియా టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ తరపున సర్టిఫికెట్లు, మెమంటోలు మరియు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైతన్య, టీడీపీ నాయకులు ఉమ్మారెడ్డి, వెంకటేష్, ఆస్తూరి రాంబాబు, శ్రీనివాసరావు, నామనిషాం, ఆదిశేషు, శివకుమార్, క్రీడాకారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రకరకాల ప్రావీణ్యత ఉంటుంది. ఒక్కొక్కరికి చదువుతాడు, ఒకడు ఆడతాడు, ఒకడు సైన్స్లో వస్తాడు, ఒకడు మ్యాథ్స్లో వస్తాడు. రకరకాల విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రావీణ్యతను బయటకు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. క్రీడల ద్వారా మీరందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొంది మీ అందరి కోసం మరి ఇక్కడ చూస్తే పెద్దలు ఇక్కడ తెలంగాణ నుంచి, వరంగల్, మహబూబ్ నగర్, రకరకాల ప్రాంతాల నుంచి, ఇక్కడ ఆంధ్రాలో రకరకాల ఏరియాల నుంచి
మీ అందరి కోసం కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మరి వారు మరి చేస్తున్నారంటే దానికి సార్థకత తీసుకురావాలంటే మీరు ఈ కరెక్ట్గా ఈ యొక్క క్రీడలను ఉపయోగించుకొని మీరు ఎక్కడైతే మనం పుడతామో మన పుట్టినటువంటి ప్రదేశాలకు కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ప్రపంచంలోనే భారతదేశ ఖ్యాతిని ఎగరవేసే విధంగా మీరు అంత పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి ఈ క్రీడల్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాపట్ల పట్టణంలోని శ్రీలంవారిపాలెంలో గల అంకమ్మ తల్లి కొలుపులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తప్పెట్లు మేళతాళాలతో అమ్మవారిని ఊరేగించారు. హిందూ ఆచారంలో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తూ మాతంగితో నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శ్రీలంవారిపాలెం గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 7,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుకోవాలి, ఆడుకోవాలి, సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకొని మంచి వైపు వెళ్లి ఉన్నతులు అవ్వాలని మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో బాపట్ల ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు బి సాంబయ్య, కొల్లా శ్రీనివాసరావు, జేఎం వరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ని, ఉపాధ్యాయులు నాగరాజు, బాబుజీరెడ్డి, వెంకటేష్, అదంబి, దత్తు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే అక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి వాళ్ళని అభినందించడం కోసం వస్తూ ఉంటాము. మన మండలంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మేము మా పరంగా ఏం చేయాలి, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు కావచ్చు, లేదా మీకు ఇచ్చిన బుక్స్ దగ్గర నుంచి కావచ్చు, ప్రతి విషయం కూడా మేము మీకు అందజేయాలి. ఆ భాగంలోగా ఈరోజు మీ స్కూల్కి రావడం జరిగింది. మరి వచ్చి స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే విషయాలు కనుక్కుంటే ఎట్లా చదువుతున్నారు, మీరు ఏ రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటాము. మరి ఈరోజు అనుకోకుండా సార్ వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ పిల్లలు వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద రావడం సంతోషము. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, మీకు ఎట్లా ఉండాలి ఏంటనేది తెలియదు. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మీకు మోటివేషనల్గా చెప్పడం అనేది చాలా మంచి విషయము. 5 గంటలకు లేచినటువంటి వ్యక్తి దగ్గర చాలా సమయం ఉంది, 4 గంటల సమయం ఉంది. ఈ 4 గంటల సమయాన్ని ఆయన చాలా బాగా యూజ్ చేసుకుంటాడు. 6 గంటలు లేచిన ఆయనకి 1 గంట సమయం తగ్గిపోయింది. అలానే 7 గంటలు లేచినటువంటి వాళ్ళకి 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మూడిటి మధ్య మన వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే సమయ పాలన కావాలి. ఆ సమయ పాలన కావాలంటే మనలో ఏముండాలి, టైంని మేనేజ్ చేసుకోవాలి. అంటే టైం మేనేజ్ చేసుకోవడానికి మన చేతిలో ఉండదు. టైంలో 3 రకాలు, అవి తెలుసా మీకు? టైము 3 రకాలు: టైమింగ్, టైం మేనేజ్. మనము టైమింగ్కి పనిచేసేటటువంటి తత్వాన్ని కలుగజేసుకోవాలి. టైంని మనం ఎవరు మేనేజ్ చేయలేము. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. టైం చేయగలుగుతారో వాళ్ళలో ఏ విధమైనటువంటి సంకల్పం కావాలి, మనం ఉదయాన్నే 5ంటికి ఎవరైతే లెగుస్తారో మన ముందున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద గొప్ప సంస్థలను స్థాపించారు. ఈ సమయం యొక్క విలువ చాలా విలువైనటువంటిది. టైంని మనం మేనేజ్ చేయలేము, అర్థమైందా? టైమింగ్కి మనం పనిచేయాలి. టైంని అచీవ్ అవ్వాలంటే మనలో గోల్ ఉండాలి. మన తల్లిదండ్రులు లేకపోతే లెగిసేటటువంటి విద్యాభ్యాసంలో మనం ఉండకూడదు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తుల స్టాల్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిపిఎం హుస్సేన్ తెలిపారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను ఐసీఆర్పీ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలను వాడి ఆరోగ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం మోహన్, ఎన్ఎఫ్ఏ లక్ష్మి, ప్రసన్న, ఎంటీ గండి శ్రీకాంత్, సత్యనారాయణ, షామ్యుల్ తదితరులు పాల్గొన్నారు.
మాకేంటంటే ఈ కస్టమర్స్కి అందుబాటులో మా ఐసీఆర్పీలు కానీ మా ఫీల్డ్ లెవెల్లో మా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల నుంచి ఉన్న ప్రోడక్ట్స్ ప్రతి సోమవారం కూడా అన్ని ఆఫీసుల దగ్గర ఇట్లా వాళ్ళకి ప్రజల యొక్క సౌకర్యార్థము ఇక్కడ అమ్మకానికి పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలు అట్లాగే ఆకుకూరలు వాళ్ళు వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అగ్ని ప్రమాద బాధితులు ఆపదలో ఉన్న వారికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ అండగా నిలబడుతోందని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి అన్నారు. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం పంచాయతీలో సమ్మెట శ్రీనివాసరెడ్డికి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయి బాధితులు రోడ్డుపై ఉండడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బండ్రెడ్డి గోపి మాట్లాడారు. తాము అందించే సహాయం చిన్నదైన కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబానికి కొంత ఊరటనిస్తోందని, తమ సభ్యుల సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బాధితులకు పలువురు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు, కోశాధికారి జోగి సువర్ణ, రాజు, మద్దిబోయిన గోపి, నందిపాటి శ్రీరామ్, సునీల్, బండ్రెడ్డి అమ్మరావు, యాసం రాజా, రమేష్, వెన్నకోట శ్రీనివాసరావు, తన్నీరు గోపి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం పంచాయతీలో సమ్మెట శ్రీనివాసరెడ్డి వారి గృహం ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున వారికి కొంత ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశాం. మా ఆర్గనైజేషన్ సభ్యుడు మద్దిబోయిన గోపి మా దృష్టికి తీసుకురావడం, ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తే పూర్తిగా కట్టుబట్టలతో ఉన్నారు. గతంలో చూస్తే రెవెన్యూ అధికారులు ప్రభుత్వం తరఫున బాధితులకి నిత్యావసర సరుకులు ఒక 5,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రెవెన్యూ అధికారులు ఈ కుటుంబానికి అంటే ప్రస్తుతానికైతే బియ్యం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. బియ్యంతో పాటు కొంత డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారు. ఇట్లాగే మరికొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఈ ఊరిలో పెద్దలందరూ కూడా అతనికి కొంత సహాయ సహకారాలు కూడా అందించారు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరికొందరు ముందుకొచ్చి ఎవరైతే అగ్ని బాధితున్నారో వారిని ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుబంధ సంస్థ ఉమా మహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తెలియజేయడం జరిగిందని, అయినప్పటికీ పరిష్కారం అవ్వలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సమ్మె చేస్తున్నప్పుడు 15 హామీలు ఇచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్ను తొక్కిపెట్టారని అన్నారు. అబ్కాస్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఉంచాలని తీసివేయాలని ఆలోచిస్తున్నారని, వారిని రోడ్డున పడవేసి ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. సమ్మెలోకి వెళ్తున్నాను, నోటీసు ఇవ్వగానే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి అనుకూలంగా ఉందని మంత్రి చెప్పారని, కానీ అమలు చేయలేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చి వారికి ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్, సిఐటియు నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 2వ రోజు చేరింది. విజయవాడలో 20వ రోజు కొనసాగుతూ ఉంది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విజయవాడలో 2వ రోజు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె సైరన్ మోగించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇదిగో అదిగో అంటూ సమస్యలు పరిష్కారం చేయకుండా దాట వేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి విన్నవించాం. మంత్రి గారికి ఇతర అధికారులకి లెక్కలేనన్ని సార్లు ఇచ్చాం. అయినా వాళ్ళ వైపు నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 రోజులు సమ్మె చేసినప్పుడు ఆ రోజు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం 9 మందితో కమిటీ చేశారు. ఆ కమిటీ నివేదిక తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఆ ఫైలు కానీ ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచే ఫైలు, దాన సంస్కారాలకి 15,000 నుండి 20,000 రూపాయలు పెంచే ఫైలు, ఈ 3 కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి పంపించారు. ఇంతవరకు అతిగతి లేదు. జీతాల పెంపు విషయం ఇంతవరకు ఇదిగో అదిగో అంటున్నారు తప్ప పరిష్కారం చేసే దిశలో లేరు. ఆప్కాస్కు సంబంధించి ఇప్పుడు ప్రమాదంలో పడేశారు. ఆప్కాస్లో ఉద్యోగులను ఉంచాలా తీసేయాలా, ఆప్కాస్ ఎత్తేయాలనేటువంటి మీమాంసలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.
వీటన్నిటి మీద మేము 2 నెలల క్రితం ఈ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. అయ్యా మేము సమ్మెలోకి వెళ్తాం, మీరు సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇప్పటికే మీ అందరికీ తెలియజేశాం, కానీ మీరు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇప్పటికైనా మీరు స్పందించండి అంటే ఇప్పటి వరకు స్పందించాల. మేము సమ్మెలోకి వెళ్ళబోతాం ముందు రోజు మంత్రి గారు మాత్రం సానుభూతి ప్రకటన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించమన్నారు వీలైనన్ని. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఉంది, త్వరలో ప్రకటన చేస్తామన్నారు. ఎప్పుడు త్వరలో 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. 2 నెలల నుంచి ఇదిగో అదిగా అన్నారని సమ్మె వాయిదా వేసుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు గత్యంతలేని పరిస్థితిలో మేము సమ్మె కొనసాగించాల్సి వచ్చింది. కాబట్టి తేల్చుకోవాల్సింది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా లేదా ఈ ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు 25,000 రూపాయల జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు, వాగ్దానం చేశారు. ఇలా వాగ్దానం ఏమైందని అడుగుతా ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులకి జీవో నంబర్ 26లో ఆదాయం ఎంత ఉన్నా తల్లికి వందనం ఇస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా మొండి చేయి చూపారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి మేము సమ్మెలోకి వెళ్ళాం. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మొండికేస్తే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 16వ తారీఖు నుండి పారిశుద్ధ్య కార్మికులు కూడా దిగుతున్నారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదుదారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. అక్షయ ఫౌండేషన్ వారు కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భోజనం పంపిణీ చేస్తున్నారు. ఆకలితో ఎవరు వెళ్లకూడదని నినాదంతో మంచినీరు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, లావణ్య, బుర్లెస్ రామసుబ్బారావు, రమణ బాబు, గుంటూరు రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీలు తక్షణమే పరిష్కరించాలి. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు. మానవతా విలువలతో కూడిన సంస్థను ప్రోత్సహిస్తూ ఆపదలో ఉన్న వారికి చేతనివ్వడమే మానవతా సంస్థ లక్ష్యం. వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.